సీతారాములు ఆ రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎప్పటికీ మనకి ఆదర్శమే. అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రీరామనవమి. ఆ రామనామం చెప్పినా, రామ కథ చదివినా, రామాయణాన్ని తల మీద పెట్టుకున్నా, రామాయణం మీద ఒక్క పువ్వు వేసినా, రామాలయానికి వెళ్ళినా, రామకోటి వ్రాసిన, రాముణ్ణి భజన చేసిన, రాముణ్ణి స్తుతి చేసిన, ఉపవసించిన, పూజ చేసిన ఆయన అనుగ్రహంతో ఇహము పరము కూడా కలుగుతాయి. అందుకే ధరించుకోవడానికి అత్యంత తేలికైనటువంటి అవకాశం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ శ్రీరామనవమి. భరతుడు ఏం చేశాడంటే, భరతుడు రాముడిని వెతుకుంటూ అడవికి వెళ్ళాడు. రామ లక్ష్మణులు ఇద్దరు అడవిలో ఉంటే మా అన్నలు ఇద్దరు అక్కడ బయటికి వెళ్ళిపోయారు కదా అడవికి, మనం కూడా పోదామని చెప్పేసి వాళ్ళని వెతుక్కుంటూ భరతుడు కూడా వెళ్తాడు అడవిలోకి. అడవికి వెళ్ళిన తర్వాత చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత రాముడు లక్ష్మణుడు కనపడతారు ఆయనకి. కనబడిన తర్వాత, ఏందన్నా ఇట్లా అన్యాయం చేసావే, నువ్వు ఇక్కడ అడవికి వచ్చేసావే, మా పరిస్థితి ఏం కావాలి, మన అయోధ్య నగరంలోని ప్రజల పరిస్థితి ఏం కావాలి, ఈ దేశం ఏమైపోవాలి, మీరు తిరిగి రావాల్సిందే, అయోధ్యకు వచ్చి మీరు మళ్ళీ పరిపాలన చేయాల్సిందే, మీరు లేకుండా మేము ఉండలేకున్నాము, కాబట్టి మీరు తప్పకుండా అడవి నుంచి వదిలిపెట్టేసి రాజ్యానికి రావాల్సిందని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటాడు. అంత రిక్వెస్ట్ చేసేటప్పుడు రాముల వారు ఏమంటారంటే, నాకు కర్తవ్యం ఉంది, 14 సంవత్సరాలు నాకు వనవాసం చేయమని ఆజ్ఞ ఉంది, కాబట్టి ఆజ్ఞానుసారం నేను 14 సంవత్సరాలు వనవాసానికి వచ్చాను. దాని గురించి ఎవరు చింతించాల్సిన అవసరం లేదు. నువ్వు ధర్మాత్ముడివి కాబట్టి ఈ ఒక మన రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అని చెప్పి భరతుడికి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు భరతుడు ఏమంటాడంటే, అన్న అంత పెద్ద భారం నా మీద మోపొద్దండి, నా వల్ల కాదు, నాకంత యోగ్యత లేదు, నాకంత శక్తి లేదు, మీ వల్లనే అవుతుంది, కాబట్టి మీరు తప్పకుండా రావాల్సిందే అని పట్టుబడతాడు. పట్టుబడినప్పుడు రాముల వారు ఆయన్ని బుజ్జగిస్తారు. బుజ్జగించిన తర్వాత ఒక చిన్న విషయం ఇక్కడ ఉంది. అది ఒక పద్య రూపంలో మనందరికీ చాలా సుపరిచితమైన మన నారాయణ సార్ సింహాసనం మీద ఆ పాదుకల్ని పెట్టి రోజు పూజ చేసుకుంటూ రాముడే పరిపాలన చేసినట్లుగా భావించి ఆ పాదుకలను రోజు చాలా నిత్య శ్రద్ధలతో పూజ చేసుకుంటుంటారు. ఆ పాదుకలు ఎలా పుట్టాయో, పాదుకలు దేంతో తయారు చేశారు ఎవరైనా చెప్పగలరా? జాతి చెక్కతో తయారు చేయబడింది. ఆ చెక్క పుట్టిన కథను మన నారాయణ సార్ చాలా అందంగా వివరించాడు. అది దాని గురించి ఎవరికి తెలియదు ఇప్పటివరకు. అది ఎట్లంటే, ఒక రోజు అడవిలో పోతూ ఉంటే చెట్టు ఉంది కదా మేడం, ఒక నిమిషం వినండి. ఈ పాదుకలు ఎట్లా తయారు చేస్తారు దాని గురించి ఒక చిన్న కథ. అది అందరికీ తెలుసో తెలియదో నాకు తెలియదు, నాకైతే తెలియదు, మొన్ననే తెలుసుకున్నా. ఆ చెక్క అడవిలో పోతుంటే ఆ చెట్లు కొన్ని చెట్లు చాలా పచ్చగా ఉంటుంది, కొన్ని చెట్లు ఎండిపోయి ఉంటాయి, మోడైపోయి ఉంటాయి, బాగా ఎండిపోయి మొత్తం ఆకులన్నీ రాలిపోయి ఏమీ లేకుండా దేనికి పనికి రాకుండా ఉంటుంది చెట్టు. అప్పుడు ఆ చెట్టు బాధపడుతుంది, ఇంత పెద్ద వనం ఉంది, ఇంత పెద్ద అడవి ఉంది, ఈ అడవిలో ఇన్ని చెట్లు బాగా పుష్కలంగా పెరిగినాయి కదా, నేను మాత్రం ఎందుకు ఇట్లా అయిపోయానని చెప్పి ఆ చెట్టు బాధపడుతున్నాడు. అప్పుడు ఆ చెట్టు బాధపడిన తర్వాత ఆయన అడుగుతాడు, ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఆ చెట్టు ఏడుస్తుందంట, తన బాధ చెప్పుకుంటుంది. అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి, ఇక్కడ అన్ని చెట్లు బాగా పెరుగుతున్నాయి, బాగా ఆకులు దండిగా ఉన్నాయి, చెట్లు పువ్వులు కాయలు పండ్లు కాస్తున్నాయి, నేను మాత్రం ఇట్లా మోడైపోయాను, నా పరిస్థితి ఏంటి, నన్ను ఉద్ధరించు అని చెప్పేసి ఏడుస్తుందంట. అప్పుడు ఆ ఋషి చెప్పినాడంట, నువ్వు ఎందుకు ఇంత బాధపడుతున్నావు, బాధపడాల్సిన అవసరం లేదు, నీకు ఒక మంచి కాలం వస్తుంది. నాకు మంచి కాలమా? మోడైపోయాను స్వామి, నేను ఇంకా చనిపోయే వయసులో ఉన్నా, నాకెట్లా మంచి కాలం వస్తుందని అంటుంది ఆ చెట్టు. అప్పుడు ఆయన ఋషి చెప్తాడు, మీరు ఇంత బాధపడాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా నువ్వు బాగుపడతావు, నీకు మంచి ఉన్నత స్థానం కలుగుతుంది, ఉన్నత స్థానంలో నువ్వు ఉంటావు అని చెప్పేసి ఆ చెట్టుకి వరం ఇస్తాడంట. వరం ఇచ్చినప్పుడు అమ్మా ఆ చెట్టు అనేది పూర్తిగా తెలియదు ఇంకా, అది కొద్దిగా మనం తెలుసుకున్నాం చెప్తున్నాం. అక్కడ ఆ చెట్టు బాధపడినప్పుడు ఓదార్స్తాడు, నీకేమి కాదో, నీకు ఖచ్చితంగా నువ్వు ఒక మంచి ఉన్నత స్థానంలో ఉంటావు, నీకు ఉన్నత స్థానం లభిస్తుంది, నువ్వు పరిపాలన చేసే యోగ్యత నీకు కలుగుతుంది అని చెప్పి ఆ ఋషి చెప్తాడన్నమాట. అప్పుడు అది ఏడుస్తుంది, నేను పోయి పరిపాలన చేయడమ్మా, ఎంతెంతో పెద్ద మహారాజులు ఉన్నారు, నేను ఆఫ్టర్ ఆల్ ఒక ఎండిపోయిన చెట్టుని మోడై కూర్చున్నా, ఎప్పుడు నేను పడిపోతానో, ఎప్పుడు నన్ను ఎత్తుకుపోతానో నాకు తెలియదు, అలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఎట్లా పరిపాలన చేస్తాను స్వామి అని చెప్పి ఆ చెట్టు బాధపడుతుంది. అప్పుడు అంటాడంటే, ఖచ్చితంగా నీకు మంచి యోగం ఉంది, నీకు ఖచ్చితంగా నువ్వు దేశాన్ని పరిపాలించే యోగ్యత నీకు కలుగుతుంది అని చెప్పేసి మాయమైపోతుంది, శరీర వాణి వచ్చింది. అప్పుడు ఈ చెట్టు ఆలోచిస్తుంది, నేను ఎట్లా ఈ విధంగా అవుతానని చెప్పేసి.
అప్పుడు కొన్ని ఈ వడ్రంగి పోతా ఉంటారు కదా, అడవిలో వేటకు పోయేటప్పుడు ఒక వడ్రంగి ఆ చెట్టు కనిపిస్తుంది. అయితే ఎండిపోయింది కదా, ఈ చెట్టును తీసుకుపోదామని తీసుకుపోయి దాంట్లో ఉండే బాగా పెద్ద మొద్దు ఏదైతే ఉంటుందో ఆ మొద్దును తీసుకెళ్ళి అప్పుడు వాడికి ఒక ఐడియా వస్తుంది, ఈ చెట్టుని మనం ఏం చేయాలా అని ఆలోచించి పాదాలలాగా పాదుకలు తయారు చేస్తాడు. ఆ పాదుకలు తయారు చేసిన తర్వాత అప్పుడు ఈ పాదుకలను తయారు చేసిన తర్వాత నేను పెట్టుకొని దీన్ని ఏం చేసుకుంటాను, నాకేం ఉపయోగపడుతుంది ఈ పాదుకలు అని చెప్పేసి ఆ ఊర్లో ఒక గురువు ఉంటే ఒక గురువుకి ఇస్తాడంట. ఆ పాదుకలు తీసుకుపోయి గురువుకి ఇస్తాడు. ఒక సన్యాసి ఉంటాడు, ఆ సన్యాసి ఆ పాదుకలను తీసుకుపోయి పూజ చేసుకుంటాడు. ఈ విధంగా చేస్తున్నప్పుడు అట్లా ఉండిపోయి ఆయనకు వయసు అయిపోయి ఆయన చనిపోయే మూమెంట్లో అది ఇంకొకరికి ఇస్తారు, ఆ పాదుకల్ని ఇంకొకరికి ఇస్తారు. అట్లా పోయి లాస్ట్కి అది రాముల వారికి చెందుతుంది. లాస్ట్కి రాముల వారి దగ్గరకు పోతుంది. రాముల వారు ఉపయోగించిన పాదుకల్ని భరతుడికి ఇస్తారు. ఆ భరతుడు ఆ పాదుకల్ని తీసుకుపోయి సింహాసనంలో కూర్చోబెడతాడు. దాని ద్వారా పాలన అనేది ఏర్పడుతుంది. అప్పుడు ఆయన మహర్షి ఆయనకు శాపం విమోచనం కల్పించి ఆయనకు ఒక వరం ఇచ్చినాడు కదా, ఏదైతే ఎండిన చుట్టూ నువ్వు బాధపడుతున్నావో, నేను నాశనం అయిపోయిందని చెప్పి నువ్వు బాధపడినావు కదా, అంత అవసరం లేదు, నీకు ఉన్నతాలు కల్పిస్తానని చెప్పారు కదా, ఇప్పుడు చూడని చెప్పేసి మళ్ళీ అదే పాదుకల్ని చూసి ఆ ఋషి అశరీరవాణి వస్తుంది. అమ్మా నారాయణ సార్ బాగా చెప్పారు. ఇప్పుడు ఆయన వచ్చింది, దాని ద్వారా అందరూ సంతోషంగా ఉన్నారు. అట్లా ఆ పాదుకలు అన్నది అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఆ పాదుకలను ఉపయోగించి వాళ్ళ పరంపరకు గురు పరంపరకు వాళ్ళ కింద ఉండే శిష్యులకి వాళ్ళు ప్రశిష్యులకి అట్లా ఆ విధంగా వచ్చి ఇప్పుడు అది మనకు ఆచరణలో కాబట్టి ఆ పాదుకలు చెప్పిన కథ ఇది అందరూ తెలుసుకోవాలని మిషన్ అందరికి పాస్ అయింది. ఇప్పుడు సుబ్బనరసారెడ్డి సారు రాముల వారి గురించి అందమైన పద్యం ఒక పద్యంలోనే చెప్పాడు, అది నీకు అందరికీ ఆడి పరశురాముని త్రాణ భంగపరచి తండ్రియానతికై తమ్మునితో కూడి వైదేహితోడు తవనము కరగి ఖరదూషణాదుల ఖండించి రాక్షస మారీచ మృగముల మడియ చేసి రాక్షసరాజు రావణుడే తెంచి సతికొని పోవంగ సంభ్రమించి సుగ్రీవు కనుకొని సుముఖునిగా వించి వాలిని వధించి వరుసతోడ రాజ్యమాతనికిచ్చి రాజునుగా చేసి కిష్కింధనేలించి కీర్తి వడసి వాయుసుతి చేత జానకి వార్త తెలిసి తరలి సేతు బంధించి త్వరను దాటి ఘోర రణమున రావణు కూలనేసి అతని తమ్ముని రాజుగా నమరజేసి సతిని చేకొని సురలెల్ల సన్నుతింప రాజ్యమేలితయోచ్ఛకు రాజవగుచు రామ తారక దశరథ రాజతనయ మనకు తెలియకుండానే ఆంజనేయ స్వామి అక్కడ వచ్చి ఉంటాడని పెద్దల వాక్కు. రామదూత రామభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి గురించి ఒక మహాకవి పాట రూపంలో రాశాడు, అది అందరికి వినిపించాలని అనుకుంటున్నాను. నా పాలి దైవం వీవెయని నిన్ను వేడితి శూరుడవు పవన కుమారుడవు పావనుడవీవని నా పాలి దైవం వీవెయని నిన్ను వేడితి హరుడవై కొండవై శిష్యుండవై జవనమున మేటి బలుండవై తనుజాతుల పాలిటియముడవై సుగ్రీవునకు ప్రియ బంటువై కదనమునవై వీరుల నీచే నదమిత్తి మదమన చితి వినాయతను నిలిపితి సదయ హృదయ వదలని పాదముల నెప్పుడు మారుతి దూతగా ముద్రికనుకొని సంప్రీతిగా పయనమైతిని సంతోషిగా సాగరము దాటగా మేటిగా లంకేసిన గర్భ చాటుగా వెదకి స్వరూపిగా వేసారి తుదకొకరిని ఘాటముగా విలపించు దేవిని కాంచగలిగిన ధన్యుడవయ మారుతి నా పాలి దైవం వీవెయని నిన్ను వేడితి ప్రీతితో
జాడను రాముతో వినయమున నుడి వీరులతోనుత్సాహమున దాశరథితో తరుమూల శాసనము సేతువు యుక్తితో బంధించి పటుబల రక్కసి మూకతో పోరాడి ఆ రావణునితో సకల సురముని వరుని ఒకటక సత్యశీలన యుద్ధ చేర్చి ఇకను రమాకాంత దాసులబడి మెరుగకను దయ ప్రోచుచుండెడి మారుతి నామాలి దైవం జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను ఒక్క గొంతు వినిపిస్తాను, ఇంతమంది గొంతు వినపడలే. జై శ్రీరామ్. శ్రీరామ గోపాల సోమా కాపాడ సమయమున సాటి గాని సొగసు నాటి ఉన్నది మదిన శ్రీరామ కోటి మధురైన సాటి గాని సొగసు నాటి ఉన్నది మదిన శ్రీరామ కాళీ శ్రీరామ గోపాల సోమా కాపాడ సమయమున నీ పాదములే పూజా ఫలమేమో కలిగే నీ పద సేవ నలువా కైనను నిన్ను వెలియాగరమా తొలి పూజా ఫలమేమో కలిగే నీ పద సేవ నలువా కైనను నిన్ను వెలియాగరమా నా పాలి శ్రీరామ భూపాల సోమా కాపాడ సమయమున నీ పాదములే పతితా పావన నీవు ప్రార్థనసించుంటి పతితా పావన నీవు ప్రార్థనసించుంటి కరుణాకరణను బ్రోము రామ కరుణాకరణను బ్రోము రామ నా పాలి శ్రీరామ గోపాల సోమా కాపాడ సమయమున నీ
అలకలు పలుకులు అతనితోనే సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. జానకి రాఘవదే, ఎప్పటికీ ఈ జానకి రాఘవదే. నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో నన్ను తీసుకువెళ్ళినప్పుడు. దశరథాత్మజుని పదముల చెంత కుదుట పడిన మది ఎరుగదు చింత రామనామమను రత్నమే చాలు గళమున దాల్చిన కలుగు శుభాలు మంగళప్రదము శ్రీరాముని పయనము ధర్మ ప్రమాణము రామాయణము రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్ రామ్ సీతారాం సీతారాం జయ. सर्वेभ्यो श्री वैष्णवेभ्यो ब्राह्मणेभ्यो भक्त महावीरेभ्यो नमः। अदेशे परिषदे भवद्भारमूले मया समर्पिताम् इमां सौवर्णीम् अल्पेयसीमपि यत्किञ्च दक्षिणा यतोऽत्वदक्षिणामिव स्वीकृत्य अस्य श्रीदेवदेवोत्तमस्य देवता सार्वभौमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री सीताराम लक्ष्मण भरत शत्रुघ्न हनुमत् समेत श्रीरामचन्द्र स्वामी प्रीत्यर्थम्
करिष्यमानः वर्षे वर्षे प्रयुक्त एतद्वर्ष श्रीरामनवमी प्रयुक्ताः तिरुकल्याण महोत्सवांग प्रथम दिवसस्य सायंकालांग एतत् शुभमितो वासरः वासरत्तो एतद् बृहस्पतिवादयुक्तायां शुभवार शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषविशिष्टायाम् अस्यां शुभदिनो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूक्तं लोककल्याणार्थम् एतत् बुद्धा टाउनशिप संस्थानाम् एतत् ग्रामीण सकलजनानां क्षेमस्थैर्य विजयवीर्याभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् अन्योन्यता सिद्ध्यर्थम् एतत् ग्रामीण सकलजनानां सुख संतोष सौभाग्यवाप्त्यर्थम् व्यापार व्यवहार व्यवसाय दिने दिने अभिवृद्ध्या प्राप्त्यर्थम् संतानस्य प्रयुक्त प्रथम दिवसस्य सायंकाल प्रदोषकालेन एतत् पूजाञ्च आचार्यमुखेन करिष्यामि। प्रथमतः महागणपति प्रार्थनं करिष्येत् श्रीरङ्गैः स्वस्तिवादं दत्तिनोभिः स्वस्ति न इन्द्रो रुद्रश्रवाः पोषा विश्ववेदाः स्वस्ति न शास्तो हरिस्तनीमिः स्वस्ति न बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः अगणित गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु। इदगं सर्वं विश्वभूतान्यापः प्राणावा आपः पशव आपो नमापो मृगमापः सम्राणाप विराणापस्पराणापश्चन्दागस्यापाज्यदेगस्याप यजगस्यापस्तत्यमापः सर्वा देवता आप भोर्भवत्वरापव दिनकरदनयां गण्डकी स्वर्णरेखा कावेरी ताम्रवती భక్తులు కూడా ఈ యొక్క కాలనీ వాసులందరూ కూడా కలిసి శ్రీరామనవమి ఉత్సవాన్ని నిర్వహించడం కొరకు సంకల్పాన్ని చేసుకోవడం జరిగింది. అన్ని గ్రామంలో అన్ని వీధులలో ప్రతి ఒక్క వీధి దగ్గర కూడా ఆ శ్రీరామనవమి వేడుకల్ని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా నిర్వహిస్తూ వస్తూ ఉంటారు. అందులో భాగంగా కొందరు 9 రోజులు నిర్వహిస్తూ ఉంటారు, కొందరు 5 రోజులు నిర్వహిస్తూ ఉంటారు. మనం మన శక్తానుసారంగా 2 రోజుల పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మొదటి రోజు అనగా ఈ రోజు ప్రదోష కాలమునందు ఆ సీతామ్మవారికి ఈ యొక్క శ్రీరాముల వారికి ఇద్దరికి కూడా ఎదురుగోళ్ళు అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. మన ఇక ఎదురుగోళ్ళ సమయమునందు ఆ స్వామివారు అమ్మవారి విశిష్టతల్ని మనం సంస్కృతంలో చెప్పుకుంటూ ఆ యొక్క మాల మార్పిడి చేసుకుని
ఆ అమ్మవారిని స్వామివారిని చెంతకి చేర్చేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఆ యొక్క మంగళాష్టకం చెప్పేక ముందు మనము అమ్మవారి పక్కన ఉండేటువంటి వారందరూ కూడా అమ్మవారి పక్కన నిలబడుతూ ఉండాలి. స్వామివారి పక్కన నిలబడుకునేటువంటి వారు స్వామి పక్కన నిలబడుతూ ఉంటారు. 3 సార్లు మనం మాల మార్పిడి అనేది చేస్తాము. ఆ యొక్క మాల మార్పిడి అయిన తర్వాత మీరు అమ్మవారిని స్వామివారి చెంతకు చేర్చేట వరకు ఒప్పన అయ్యి ఆ యొక్క బియ్యాన్ని మనం చల్లుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు నిర్వహిస్తాము. అదైన తర్వాత స్వామి అమ్మవారి నిధుల్ని కూడా మన రామాలయంలో కావచ్చు, లేదా ఇక్కడ వేదిక సిద్ధంగా ఉంటే వేదిక పైన కూడా పెట్టేసి స్వామివారికి కైంకర్యాలను నిర్వహించి మహామంగళార్తి తీర్థ ప్రసాదాలు ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి వెళ్ళండి. స్వామివారి పక్క ఉండేవాళ్ళు స్వామివారి దగ్గర ఉండండి. ఈ యొక్క మాల వేసేటువంటి సమయంలో ఆ అమ్మవారు కొద్దిగా వెనకలుగా పోతూ సిగ్గుపడుకుంటూ వెనకలకు వెళ్ళే రకంగా మీరు వెళ్ళకనుక అట్లనేసి మీ ఇంటి దగ్గర తీసుకుపోతుంది దేవుణ్ణి. కొద్దిగా ఒక బార్డర్ అని పెట్టుకోండి. బార్డర్ పెట్టుకునేసి ఇప్పటికైనా కూడా స్వామికి లొంగాల్సిన ఒక అమ్మవారే. స్వామి అయినా కూడా అమ్మవారు ఖచ్చితంగా లొంగుతారు, కానీ బయట కనిపిరాదు, లోపల అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క అమ్మవారు కూడా మాల తీసుకొచ్చినప్పుడు మీరు కొద్దిగా వెనకలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈ యొక్క పరిణయాన్ని నిర్వహిస్తాము. ఇప్పుడు ఈ